విశాఖపట్నానికి కంటైనర్ల ద్వారా వచ్చిందని, దాంట్లో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఒక పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఎటువంటి గడ్డైనా కరవడానికి వెనుకాడ్డు అనేటువంటి విషయం ఇప్పుడే కాదు, అనేక సందర్భాల్లో ఆయన రాజకీయ జీవితంలో పూర్తి స్థాయిలో ఎంతకి దిగజారిపోయి ఆయన చేసినటువంటి ఇటువంటి విష ప్రచారాలు మనం అనేక సందర్భాల్లో చూసాం. అది మరోసారి నిన్న సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా ఏదైతే డ్రగ్స్ అని చెప్పి ఆరోపణలు చేసినటువంటి ఆ 25,000 కేజీలకు సంబంధించినటువంటి డ్రై ఈస్ట్ ఏదైతే ఉందో దాంట్లో డ్రగ్స్ లేవని, దాన్ని విడిచిపెడుతూ, ఆ కంటైనర్లు విడిచిపెడుతూ నిన్న వారు ఇచ్చినటువంటి ఆదేశాలని మనందరం కూడా చూసాం. నిన్న మీ సమక్షంలో కూడా కస్టమ్స్ సంబంధించినటువంటి అధికారులు మీతో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చూసాం. అయితే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేయడంలో, ఈ రకంగా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడంలో ఎంత సిద్ధహస్తురో మనం చూసాం. మీ అందరు తెలుసు, అంటే మార్చి 20-21 తేదీల్లో, అంటే మార్చి 16వ తారీఖున గడిచినటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మార్చి 20-21 తేదీల్లో ఏదైతే గత 2 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం అత్యున్నతమైనటువంటి నిఘా సంస్థ, అత్యున్నతమైనటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే సిబిఐ ఉందో, సిబిఐ అండర్లో ఆపరేషన్ గరుడ అనేటువంటి ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయిలో భారతదేశానికి సరఫరా అవుతున్నటువంటి డ్రగ్స్ విషయంలో ఇంటర్పోల్తో వారికి ఉన్నటువంటి సత్సంబంధాల ద్వారా దేశానికి వస్తున్నటువంటి డ్రగ్స్ ని పట్టుకునేటువంటి కార్యక్రమానికి ఈ ఆర్గనైజేషన్ ని ఉపయోగిస్తూ 19-20 తేదీల్లో, మార్చి 19-20 తేదీల్లో విశాఖపట్నానికి సిబిఐ అధికారులు హుటాహుటిన వచ్చి 21వ తారీఖున ఒక ప్రెస్ రిలీజ్ ని, మీ అందరికీ తెలుసు, 21వ తారీఖున ఒక ప్రెస్ రిలీజ్ ని కూడా మార్చి 21వ తారీఖున ఇచ్చారు. వారు ఏం చెప్పారంటే, వారికి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆపరేషన్ గరుడ ద్వారా వారికి వచ్చినటువంటి ఇన్పుట్స్ ద్వారా బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి ఒక షిప్ లో ఆ కంటైనర్ ద్వారా 25,000 కేజీలు ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్, ఆల్మోస్ట్ 25 టన్నులు, అంటే 25,000 కేజీలు, దీంట్లో నార్కోటిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయని చెప్పి వారికి ఉన్నటువంటి డిటెక్టివ్ మెకానిజం ద్వారా పట్టుకున్నాం అనేటువంటిది వారు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ రిలీజ్ ఇది. సో దీనికి ఎప్పుడైతే ఈ ప్రెస్ రిలీజ్ వచ్చిందో మరుసటి రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్లో కానీ, పత్రికా సంస్థల ద్వారా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ రకంగా దుష్ప్రచారం చేశారు, ఏ రకంగా ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డ్రగ్స్ అని, ఎన్నికల సమయంలో దీన్ని తీసుకొచ్చారని, తద్వారా వీటిని అమ్మి ఈ డబ్బు అంతటిని కూడా ఎన్నికల్లో ఉపయోగిస్తారని, ఒక తప్పుడు ప్రచారాన్ని ఆర్గనైజ్డ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసేటువంటి ప్రయత్నం చేశారు. మీ అందరికీ తెలుసు. అయితే అనేక సందర్భాల్లో మేము చెప్తూ వచ్చాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీనికి సంబంధం లేదు, దీంట్లో మా పాత్ర లేదు, మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు సంబంధాలు లేవు, ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు చేస్తున్నటువంటి దుష్ప్రచారం మాత్రమే అనేటువంటివి అనేక సందర్భాల్లో చెప్పాం. నిన్న సిబిఐ కూడా అది తేల్చింది.